ఆత్మకూరు మండలం, యాదాద్రి జిల్లా. సార్, కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ప్రజాపాలన పెట్టింది. దానిపైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది సార్? ప్రజాపాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. వారి సమస్యలు కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటారు. ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి అధికారులు కూడా ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటారు. వాటికి సాధ్యమైనంత వరకు అక్కడే పరిష్కారం చూపుతున్నారు. అట్లాగే సార్, ఇప్పుడు ప్రజాపాలన పైన ఎక్కువ దరఖాస్తులు దేని మీద వచ్చింది సార్? ఎక్కువ దరఖాస్తులు రేషన్ కార్డులు, ఇండ్లు ఇవి కావాలని ఖచ్చితంగా వచ్చినాయి. పేద ప్రజలకు మాత్రం అవి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. గత పాలనలో మీ మండలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి సార్? గత పాలనలో మా మండలంలో పెద్ద అభివృద్ధి అనేది ఏం లేదు. ఒక కాలువ తీసుకొచ్చింది లేదు, రైతులకు సంబంధించి ఒక ఇండ్లు ఇచ్చింది లేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. చాలా సమస్యలు ఉన్నాయి, అవి ఎక్కడ పరిష్కారం చేయలేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నటువంటి సమస్యలను అక్కడనే వదిలేసారు, అంతే తప్ప ఇంకేం చేసింది. అట్లాగే సార్, గత కాంగ్రెస్ హయాంలో ఎలా ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి? బీఆర్ఎస్ పాలనలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ మీ మండలంలో ఇచ్చారు సార్? బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు డబుల్ బెడ్రూమ్లే రాలేదు. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో ఈ మండలంలో ఒక మండల హెడ్ క్వార్టర్లో ఒక కొన్ని కట్టించారు, ఒక ఉప్పలపాడులో కొన్ని కట్టించారు తప్పితే అవి కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు, వాళ్ళకి ప్రజలకు రాలేదు, ఇవ్వలేదు, అందులో ఉండలేరు. అవి కూలిపోయినాయి, శిథిలావస్థకు చేరినాయి. అదే మన అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఊరుకు ఒక 30, 40, 50 ఇండ్లు, అంటే దాదాపుగా ఈ మండలంలో ఒక 400, 500 ఇండ్లు ఒక 5 సంవత్సరాల పీరియడ్లో వచ్చినాయి. అప్పుడు ఇచ్చిన ఇల్లు తప్ప ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు కూడా రాలేదు. ఏది డెవలప్మెంట్ లేదు, పేద ప్రజల కోసం ఏం చేసింది ఏం లేదు. అట్లాగనే సార్, టీఆర్ఎస్ పాలనలో రైతు బంధు మరి ప్రతి పంటకి ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవ్వలేదని చెప్పేసి కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు. రైతు రుణమాఫీ కూడా కాలేదని చెప్పేసి కొంతమంది వ్యతిరేకిస్తారు. దీనిపైన సార్, రైతు బంధు అనేది కేసీఆర్ పెట్టింది కరెక్టే, కానీ రైతు బంధులో కొన్ని చాలా అవకతవకలు జరిగినాయి. రైతు బంధు అనవసరమైనటువంటి భూములకు కూడా ఇచ్చిండు. రైతు బంధు అనేది రైతు సాగు చేస్తున్నటువంటి భూములకు ఇవ్వడంలో న్యాయం ఉంది. సాగు చేయనటువంటి భూములకు కూడా వెంచర్లు చేస్తే వెంచర్లకు ఇచ్చాడు. గుట్టలు, పర్వతాలకు అసలు పడవటువంటి సాగుకు పనికిరాని భూములకు కూడా రైతు బంధు ఇచ్చి ఆయన ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిండు. వాస్తవంగా ఆర్థిక పరిస్థితి అక్కడి నుంచి చిన్నాభిన్నమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి ప్రభుత్వం సాగు చేస్తున్నటువంటి రైతులకు ఖచ్చితంగా రైతు బంధు ఇస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సార్, ఇప్పుడు రానున్న స్థానిక ఎన్నికల పైన మీరు ఈ మండలంలో ఎలాంటి సూచనలు ఇస్తారు, ఎలాంటి కార్యక్రమాలు చేపడుతారు? ఇప్పుడు రానున్న ఎన్నికలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అన్ని స్థానాలను కైవసం చేసుకుంటుంది. ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నీ దాదాపుగా ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపున చాలా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఏం చేసింది లేదు. ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఎలాంటి వాటర్ సోర్సెస్ కానీ, ఎలాంటి రోడ్లను డెవలప్మెంట్ కానీ ఏది పట్టించుకోలేదు. అలాంటప్పుడు ప్రజలు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా 6 గ్యారెంటీల స్కీమ్లలో ఇప్పుడు ప్రతి పేదవానికి 200 యూనిట్ల లోపు కరెంట్ బిల్లు ఫ్రీ అయింది. రేషన్ మన సిలిండర్ ఇస్తున్నారు 500 సబ్సిడీ తోటి. ఇప్పుడు ఫ్రీ బస్సు, ఆరోగ్యశ్రీ, ఇవన్నీ సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. రేపు సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తుంది, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అట్లా రైతు బంధు ఇస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ సంతోషంగా కాంగ్రెస్ పార్టీ వైపునే ఉన్నారు. ఖచ్చితంగా ఈ మండలంలో అన్ని పోస్టులను కాంగ్రెస్ గెలుచుకుంటుంది. అట్లాగే సార్, విలేజ్లల్లో ఉచిత బస్సు రావట్లేదని చెప్పేసి వచ్చిన ఒక బస్సు అయినా ఆపట్లేదని కొంతమంది మహిళలు అంటున్నారు సార్. బస్సుల సంఖ్యను పెంచి ఉచిత బస్సు అనేది ప్రతి విలేజ్కి రప్పియాలనేది మహిళల కోరిక. వాళ్ళ కోరిక మేరకు మీరు ఎట్లాంటి ప్రయత్నం చేస్తారు సార్? బస్సులు అనేది ఇప్పుడు సమస్య కాదు, ఇది గత ప్రభుత్వం నుంచి బస్సు సమస్య ఉంది. గ్రామాల్లో బస్సులు చాలా తక్కువ. కరోనా టైం నుంచి బస్సులు తక్కువైనాయి.
గ్రామాలకు రావడం. ఇప్పుడు కొత్త బస్సులు రావాలి, బస్సులు సౌకర్యం పెంచితే చాలా బాగుంటుంది. ఇప్పటికైనా గవర్నమెంట్ బస్సులు వస్తున్నాయి, కాకపోతే కొంత బస్సుల కొరత అనేది ఉన్నది వాస్తవం. ఆ కొరతను కొత్త గవర్నమెంట్ కొత్త బస్సులు కొని తీర్చాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రజలందరూ కోరుతున్నారు. ఆ సమస్యను కూడా పరిష్కరిస్తుంది గవర్నమెంట్. సార్ ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య గారికి మంత్రి పదవికి అర్హుడా? ఆల్రెడీ విప్పుగా చేస్తున్నారు సార్, మంత్రి పదవి ఆశిస్తున్నాడు, ఇవ్వచ్చా? ఖచ్చితంగా ఇవ్వాలండి. ఆయన ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు. ఈ జిల్లాలో ఎవరికి కూడా బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఇవ్వలేదు. ఖచ్చితంగా ఇవ్వాలి, ఖచ్చితంగా అర్హుడు. ఆయన ఒక నిత్యం ప్రజలలో ఉండేటువంటి వ్యక్తి, పేద ప్రజల సంక్షేమం గురించి కానీ, పేద ప్రజలంటే ప్రాణం ఇచ్చేటువంటి వ్యక్తి. ఆయన ఖచ్చితంగా ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయనకు మంత్రి పదవికి అర్హుడే. ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఆయనకు వస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం. సార్, బీసీ వర్గీకరణ పైన స్థానిక ఎమ్మెల్యే గారి పోరాటం ఏ విధంగా ఉంటుంది? బీసీ వర్గీకరణ అంటే వర్గీకరణ మీద ఆయనకు దాదాపుగా బీసీ వర్గీకరణ అనేది ఖచ్చితంగా ప్రభుత్వమే చేపట్టింది. బీసీ సర్వే అనేది దాంట్లో ఆయన కూడా ఒక బీసీ నాయకుడిగా బీసీలకు సపోర్ట్గానే ఉంటాడు. ఖచ్చితంగా అది ఎందుకంటే బీసీలందరూ వెనుకబడినటువంటి సామాజిక వర్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ముందుకు తీసుకురావడం కోసం ఆయన వంతు కృషి చేస్తాడు. ఖచ్చితంగా. సార్, ఎస్సీ వర్గీకరణ బిల్లుని అసెంబ్లీ వరకు తీసుకెళ్తారా మీ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, మా నాయకుడు మా ముఖ్యమంత్రి చెప్తున్నాడు, తీసుకెళ్తా అని చెప్తున్నాడు. ఖచ్చితంగా తీసుకెళ్తాడు. సార్ అట్లాగే సార్, గత పాలనలో ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు, బీసీ బంధు, యాదవులకు గొర్రెలు పంపిణీ మీ మండలంలో ఎన్ని యూనిట్లు వచ్చినాయి? మా మండలంలో దళిత బంధు అనేది ఒక చిన్న విలేజ్కి ఇచ్చింది. అది మురిపురాల విలేజ్కి ఇచ్చింది. ఆ మురిపురాల విలేజ్లో చాలా ఫ్రాడ్ జరిగింది. వాళ్ళు తర్వాత దళిత బంధు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి 18 మంది దళితులకు ఏమి ఇచ్చిర్రు. 18 మందిలో ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల చొప్పున ఇచ్చి 3-4 లక్షలు వసూలు చేసారు. అది మొన్నటి వరకు కలెక్టర్ దగ్గర నడిచింది. మన అది కేసు నడుస్తుంది, సర్వే చేస్తుంది దాని మీద. మొత్తం అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు, ఆ సర్పంచ్ ద్వారా ఎమ్మెల్యే గారికి కమిషన్లు పోయిందని చాలా ఫ్రాడ్ జరిగింది. అంతకుమించి ఇంకెక్కడ ఇయ్యలేదు. ఆ ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ఏం సుఖంగా లేరు. సగం తీసుకున్నారు. నాయకులు దళితులకు సగం చొప్పున ఇచ్చేసారు. ఇంకా బీసీ బంధు అనేది ఊరికి 1-2 ఇచ్చిర్రు. ఆ బీసీ బంధువులు కూడా పార్టీ కార్యకర్తలకు అందులో వాస్తవానికి సరే పార్టీ కార్యకర్త అయినా కూడా కరెక్ట్గా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు కరెక్ట్గా పార్టీ నాయకుడికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ డ్రైవర్లకు, లీడర్షిప్ చేసే డ్రైవర్లకు, వాళ్ళకు చుట్టాలకు, బంధువులకు ఇప్పించుకు తప్ప ఎలిజిబిలిటీ ఉన్నటువంటి బీసీలకు మాత్రం అందలేదు. అది యాదవులకు గొర్రెల పంపిణీలో కూడా అవకతవకలండి. వాస్తవంగా అది న్యాయంగా యాదవులకి ఎక్కడ లబ్ధి జరగలేదు. ఆ గొర్రెల పంపిణీలో కూడా చాలా కమిషన్లు పోయినాయి. డాక్టర్లే అనుకోండి, అధికారులే అనుకోండి, వాస్తవంగా వాళ్ళతోటి 44,000 రూపాయలు కట్టించుకొని అక్కడ ఆంధ్రాకి తీసుకుపోయి 1,20,000కు 20 గొర్రెలు ఇప్పిస్తామని చెప్పి 20 గొర్రెలు ఇవ్వలేదు. ఆ 20 గొర్రెల అన్నీ చిన్న పిల్లలు ఇచ్చి, అన్నీ ముసలి గొర్రెలు చిన్న ఇచ్చి దాంట్లో కూడా చాలా అన్యాయం జరిగింది. అందులో పూర్తి స్థాయిలో కూడా అందరికీ ఇవ్వలేదు. వాళ్ళతో డీడీలు కట్టించుకొని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గవర్నమెంట్ డీడీలు కట్టించుకొని ఇప్పుడు డీడీలు వాపసు ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా పూర్తి స్థాయిలో చాలా దాంట్లో కూడా తప్పులు జరిగినాయి. దాంట్లో యాదవులకు ఎక్కడ సుఖంగా లేరు. యాదవులను ఎక్కడే వాళ్ళు చేసింది ఏమీ లేదు. యాదవులు ఆ గొర్రెల స్కీమ్ పెట్టి అధికారులు, ఆ ప్రభుత్వ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ మినిస్టర్లు దుబ్బిరు తప్ప ఇంకేం లాభం జరగలేదు. సార్, మొన్నటి వరకు పరిపాలించిన ఇక్కడున్న స్థానికంగా సర్పంచ్ గారి పైన భూ ఆరోపణలు వస్తున్నాయి సార్. ఎంతవరకు వాస్తవం? అది ఆరోపణలు వస్తున్నాయి, భూ కబ్జాలు చేసిండని చెప్పేసి అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవం అంటే మీ గ్రామస్తులు కొంతమంది చెప్తున్నమాట. మరి నాకు తెలిసి భూమి కబ్జా చేసిండు అనేది మాత్రం వాస్తవం కాదు. మరి ఎక్కడ చేసిండు అనేది కూడా మాకేం తెలియదు. ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి అయితే ఇక్కడ ఏం చేయలేదు. ఎలా ఉంది పరిపాలన? ఇక పరిపాలన ఒక గ్రామానికి సర్పంచ్ ఆయన చేతిలో ఏముంటుంది?
ఇప్పుడు ఆయన చేయడానికి కూడా ఏం లేదు కదా, ప్రభుత్వం నుంచి వస్తే ఒక ఎమ్మెల్యే చేస్తే చేయాల్సిందే తప్ప ఇక్కడ మామూలుగా గ్రామ పంచాయతీకి వచ్చే నిధులతోటి చేయగలిగింది చేసిండు అంతే తప్పితే పూర్తి స్థాయిలో ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన హైదరాబాద్లో ఉండేటువంటి వ్యక్తి, అప్పుడప్పుడు వస్తుంటాడు పోతుంటాడు చేస్తుంటాడు అంతే తప్ప పూర్తి స్థాయిలో ఆయన ఇక్కడ నుండి చేసింది ఏం లేదు. రానున్న స్థానిక ఎన్నికలపైన ఈ మండల ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఈ మండల ప్రజలకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి. ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ఈ పేద ప్రజల ప్రభుత్వం ఇది. ఈ పేద ప్రజల ప్రభుత్వాన్ని మనం కాపాడుకున్నట్లయితే మన సంక్షేమం గురించి ఆలోచిస్తుంది అని నేను ఖచ్చితంగా ఈ మండల ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేపు రానున్న ఎన్నికలలో ఖచ్చితంగా చేయగుర్తుకు కానీ ఓట్లేసి కాంగ్రెస్ కార్యకర్తలని సర్పంచులుగా వార్డు మెంబర్గా గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లానే సార్, ఎన్నికలంటే మద్యం, డబ్బు, దీన్ని మీరు ఏ విధంగా నిర్మూలిస్తారు సార్? ఖచ్చితంగా దీన్ని డబ్బు ఎన్నికలు అనగానే డబ్బు మద్యం అనేది గత ప్రభుత్వంలో వచ్చినటువంటిది బాగా తీవ్రంగా వచ్చిందంటే ఈ 10 సంవత్సరాల కాలంలోనే డబ్బు కానీ మద్యం కానీ ముందుకొచ్చింది. అది తప్పు ఒక రకంగా చూడాలంటే. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా తెలివిగా వచ్చారు. అంతవరకు డబ్బులు తీసుకున్నా మద్యం తీసుకున్నా కానీ ఎవరికి ఓటేయాలో వాళ్ళకే వేస్తారు. వాళ్ళు కూడా వాళ్ళు మంచి ఏందో చెడు ఏందో కూడా ఆలోచిస్తారు. ఇంకా కూడా చైతన్యం అవుతారు ప్రజలు. దీని మొత్తానికి మాత్రం డబ్బును మద్యాన్ని అరికట్టాలి. అట్లాగనే సార్, యువకులు మద్యానికి డ్రగ్స్కు బానిస అవుతారు, దీన్ని ఏ విధంగా నిర్మూలిస్తారు సార్ మీ మనం? దీంట్లో వాస్తవం కొంత ఉంది. యువత మాత్రం డ్రగ్స్ వైపు మద్యం వైపు మళ్ళిండ్రు. ఇక్కడ ఈ మండలం అని కాదు, ప్రతి దగ్గర. నా పేరు బాజబైన పాపయ్య, అది కూరెళ్ళ గ్రామం, ఆత్మకూర్యం మండలం, యాదాద్రి జిల్లా.